ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభుని యేసయ్య ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. ఆయన మనకి చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞతాస్తుతితో ప్రభు నామాన్ని మనం గణపరచబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖనంలో మనం గమనించినప్పుడు ఆయన నమ్మిన వారిని అన్నాడు ఆయన సిగ్గుపరిచనిచ్చే దేవుడు కాదని దేవుని ఒక వాక్యం తేటగా చెప్తుంది. పిల్లరా, గత దరిదాపుగా 2 సంవత్సరాల క్రితం నేను ప్రభువు నాకు ఒక సేవకుల ద్వారా చెప్పిన మాటను బట్టి నేను నమ్మాను. కానీ అక్కడ కొద్దిగా అవమానాలు పాలవటం ప్రారంభించాం. మమ్మల్ని కొరియా తీసుకెళ్తామని విధంగా మా చేత డబ్బులు కట్టించారు. సో అలాంటి పరిస్థితుల్లో కొద్దిగా ఇబ్బందులై వెళ్ళలేకపోయాం. నా బంధువులకి, స్నేహితులకి, అలాగే సంఘ బిడ్డలకి అందరికీ చాలామందికి చెప్పాను, వెళ్తానన్నా ఏంటి వెళ్ళలేదు అని అన్నారు. సో అలాంటి పరిస్థితి ఈ రోజున ప్రభు కృపను బట్టి ఇప్పుడు మీకు ఈ యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భం. ఈ పరిస్థితులు ఏంటంటే, దేవుడు తన కృప చేత సింగపూర్ దేశంలో మేము అడుగుపెట్టడానికి, ఈ ప్రాంతంలో దేవుని యొక్క నామ మహిమార్థమై ఈ ప్రాంతాలను, ఈ దేశాన్ని చూడడానికి, అలాగే కాన్ఫరెన్స్లో పాల్పొందడానికి కూడా ప్రభు సహాయం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు తన నమ్మిన వారిని అన్నడు కూడా ఆయన సిగ్గుపడనివ్వడని నా జీవితంలో మరొకసారి క్రియారూపకంగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఆయన నమ్మిన వారి ఎట్టి పరిస్థితుల్లో సిగ్గుపడరు అని. నువ్వు కూడా నీ వ్యక్తిగత జీవితంలో ప్రభు నమ్మి ఉన్నట్లయితే, నమ్మి ఉన్నటువంటి నీ జీవితంలో అప్పటి కాలానికి ఏదైనా కొరత పడవచ్చు, లేక నింద అవమానం రావచ్చు, కానీ దేవుడు అంతిమంగా నీకు గొప్ప విజయం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఆయన నమ్మిన ఆయన బిడ్డలని ఆయన ఎన్నడూ సిగ్గుపడనివ్వడు. కారణం ఏంటంటే, ఒకవేళ ఆయన బిడ్డలు సిగ్గుపడ్డారంటే ప్రభు కూడా సిగ్గుపడినట్లే కదా. అందుకని ఆయన సిగ్గుపడనివ్వడు. కనుక ఈ యొక్క దేవుని యొక్క సేవకుడిగా దేవుని మాటను ఈ ప్రాంతం, ఈ దేశంలో నుండి మీకు తెలియచేస్తున్నాం. తప్పకుండా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆయన నమ్మినటువంటి ఆ కారణాన్ని బట్టి మిమ్మల్ని ఆయన ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలకు స్తోత్రం. ఈ దినాన ప్రభువా, ఈ విధంగా నీ బిడ్డలైన మా అందరితో మీరు ప్రేమించి మాట్లాడి బలపరిచి నడిపిస్తున్నటువంటి మీ లేఖనాల ఆధారంగా ప్రభువా, మిమ్మల్ని నమ్మిన వారిని అన్నడూ సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదని మరొకసారి నా జీవితంలో క్రియారూపకంగా నెరవేర్చినట్లుగానే ముందున్న కాలంలో కూడా ప్రభువా క్రియారూపకంగా ఆయన నీ బిడ్డలైన అయ్యా మా అందరి జీవితంలో ఇంకొనూ మీరు ఆ విధంగా నెరవేర్చండి. నీ బిడ్డలు ఏ విషయంలో మీ వద్ద ఆశించారో, ఏ విషయంలో మీ వద్ద కనిపెట్టారో వాటన్నిటిలో కూడా నా ప్రభువా మీరే సహాయం చేస్తూ వారిని ఆదరించండి, ధైర్యపరచండి, కృపనివ్వండి, బలపరిచి ఘనమైన నామం తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మనకును ప్రభు కృప తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రభు తప్పకుండా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆ విధంగా ఆయన ఘనపరుస్తాడు. దేవుని స్తోత్రం.